వెలుగు పేపర్ చూద్దాం. వెలుగులో ఇవాళ కనిపిస్తున్న వార్తల్లో 45,000 కోట్లతో పంటల కొనుగోళ్లట. ఈ సీజన్లో 58,70,000 టన్నుల వడ్లు కొన్నాం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన సివిల్ సప్లై మినిస్టర్ కదా. ఇప్పటికే రైతుల ఖాతాల్లో 8,749 కోట్లు జమైనాయి. ధాన్యం ఉత్పత్తి కొనుగోళ్లలో దేశంలోనే తెలంగాణ టాప్. తరుగు పేరుతో కోతలు విధిస్తే కఠిన చర్యలు. వారం 10 రోజుల్లో ధాన్యం సేకరణ పూర్తి చేయాలని కలెక్టర్లకు ఆదేశం. ధాన్యం కొనుగోళ్లపైన చీఫ్ విప్ ఆది శ్రీనివాస్తో కలిసి ఆయన నిన్న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిందట. అంత బాగానే ఉంది, ఏం సమస్య లేదంటున్నారు. మరి సమస్య లేదని మీరు అంటున్నారు, గ్రౌండ్కి వెళ్తే సమస్య ఉన్నట్టు కనబడుతున్నది. మరి ఏది తప్పు? గ్రౌండ్ రియాలిటీ తప్ప, మీరు మాట్లాడుతున్నది తప్ప? ఈనాడులో ఇంకొక రకంగా రాశారు. ఈనాడులో ఏమంటున్నారు? మద్దతు ధర ప్రకటనకే కేంద్రం పరిమితమా? మేం సేకరించిన మొత్తం ధాన్యాన్ని ఎందుకు కొంటలేరు? బీజేపీ నేతలు జవాబు చెప్పాలి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండు. కొనుగోళ్లు 7 నుంచి 10 రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు. రైతులకు గత ప్రభుత్వం కంటే వేగంగా చెల్లింపులు చేస్తున్నాం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇప్పుడు మీరు కేంద్రం మీద, కేంద్రం మీ మీద, మరి రైతులు ఎక్కడ పోవాలి? ఇప్పుడు అకాల వర్షాలతోని పంటను తీవ్రంగా దెబ్బతింటున్నాయి. మార్కెట్కి వచ్చిన ధాన్యం తడిసిపోతున్నది. ఇప్పుడు మేము కూడా కొన్ని ఏరియాల్లో నిన్న మొన్న కొనుగోలు కేంద్రాల్లోకి వెళ్ళినాం. పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. 20 రోజులైనా కొంటలేరు, నెల రోజులు దాటుతున్నది కొన్ని ప్రాంతాల్లో. మరి దానికి కారణం ఎవరు? మేము ఇన్ని కొన్నాం అన్ని కొన్నాం అంటున్నాం. మరి ఏదైతే ప్రాబ్లం మేము చూపిస్తున్నామో ఆ ప్రాబ్లంని ఫేస్ చేస్తున్న రైతులు కూడా తెలంగాణ రైతులే కదా. మరి వాళ్ళు ఎందుకు ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు? మీ సమస్య లేదంటున్నారు కదా. మీరు సమస్య ఉన్నది, దాన్ని ఏదో పెద్దగా సమస్య లేదని చెప్పే ప్రయత్నం ఒకటి చేస్తున్నారు. మీరు ఎన్ని రోజులు పడుతుంది మీరు కొనుగోలు చేయడానికి?